నేను మీ స్వాతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అసలు ఊరికైతే వచ్చినా అనమాట. ఎందుకు వచ్చినా ఏందని చెప్పేసి ఈ వీడియో మొత్తం కూడా చూస్తే మీకైతే అర్థమైపోతుంది. సో పొద్దున 7 అవుతుంది. యాక్చువల్గా కొంచెం తొందరగానే తెల్లారుతుంది, కానీ ఈరోజు 6:30కి కూడా ఇంకా చీకటిగానే ఉండే. అండ్ 7 అవుతుంది. ఇప్పుడైతే సూర్యుడు అయితే వచ్చిండు అనమాట. సో ఇట్లా మేడపైకి బంగ్లా మీదకి అంటాం అనమాట మేము. సో బంగ్లా మీదకి అయితే వచ్చిన అనమాట. సో ఏంది అసలు స్టోరీ చెప్దామని చెప్పేసి వచ్చిన. నేను ఎందుకు వచ్చిన ఊరికంటే కొత్త అనమాట, కొత్త బియ్యం వచ్చిన తర్వాత, కొత్త ఒడ్లు వచ్చిన తర్వాత ఊర్లలో వాటిని బియ్యంలాగా పట్టించి ఫస్ట్ కొత్త బియ్యాన్ని వండి దేవునికి కూరాడు అంటారు ఊర్లలో. నేను కూరాడు అవన్నీ కూడా చూపిస్తాను మా ఇంట్లో. కూరాడికైతే వండి పెట్టి ఇంటి ఆడవిల్ల అయితే తినాలన్నమాట. సో మనమే కదా ఇంటి ఆడవిల్ల. అండ్ మా అన్న వాళ్ళ పాప కూడా ఉంటుంది. సో నా తర్వాత అది. సో ఇద్దరం మేమైతే కూరాడిని అయితే మంచిగా సున్నము బొట్లు అన్నీ పెట్టి పూదిచ్చి, అండ్ రోకలి అవన్నీ కూడా చూపిస్తాను. సో అవన్నీ కూడా పూదిచ్చి పెట్టి కొత్త బియ్యాన్ని కొట్నం పెట్టడం అంటారు అనమాట ఊర్లలో అయితే. సో అట్లా కొట్నం పెట్టి కొంచెం ముత్తైదు వాళ్ళు అట్లా వస్తారు. సో యాక్చువల్గా అందరు బిజీగా ఉన్నారు ఈరోజు, అందరూ పెడుతున్నారు అనమాట. సో ఎవరెవరు వస్తారో చూడాలి. అండ్ లాస్ట్ టైం అట్లా వీడియో అయితే అందరూ వచ్చిన వీడియో అయితే ఉంటుంది, అది కూడా పోస్ట్ చేస్తా చూడండి. సో చాలా వెరైటీగా చాలా బాగుంటాయి అనమాట. అండ్ కొత్త అన్నం తినడానికి నేను ఎంత దూరంనైనా వస్తా, ఎవరు పిలిచినా కూడా. అందులో మా ఇంట్లో కొత్త అన్నం అంటే తినకపోతే ఎట్లుంటుంది. సో అట్లా చేనులో కొత్త బియ్యం వచ్చిన తర్వాత ఇట్లా కొట్నం పెట్టి కూరాడికి పెట్టి దేవుడికి పెట్టి అడవిలో తిన్న తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలన్నమాట. సో చాలామంది, ఎక్కువ మంది ఈరోజే తింటున్నారు కాబట్టి మెల్లిగా మధ్యాహ్నం సాయంత్రం వరకు అట్లా వస్తూ ఉంటారనమాట. సో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు. సో ఇది ఈ కొత్త ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అంత ఎట్లుంటుంది అని చెప్పడమే కాదు, చూపిస్తాను. లెట్స్ గో. సో అట్లా మొత్తానికైతే బయలుదేరి ఇంకా ఊరికైతే వచ్చేసిన అనమాట. ఈసారి సర్ప్రైజ్ చేయలేదు, చెప్పే వచ్చిన. సో అట్లా మొత్తానికైతే ఊరికి వచ్చేసినాం. ఇవేంది ఇవి చూపిద్దాం. కొత్త అంతా రెడీ అయిపోతుంది అనమాట. సో ఏది పసుపు రాసినావా? రుబ్బింది పెట్టినావా? ఎట్లా రుబ్బినావు? గ్రైండర్లోనా? సో అట్లా కొత్త అంటే ఇట్లా గుల్లలకి చాటలకి కాగితాలు పసుపు వేసి రుబ్బి ఇట్లా రాస్తారనమాట. సో మెయిన్ ఇదే చూపించాలనుకున్నా. సో చేస్తుందో లేదో అనుకున్నా. మా అమ్మ అయితే చేసి రెడీగా పెట్టేసింది అనమాట. సో మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా. సో అట్లా సర్ప్రైజ్గా మా అమ్మకు మళ్ళా సర్ప్రైజ్ ఇచ్చిన. ఇక మా బాపమ్మ మంచిగా వండుతుంది. మంచిన్నావా? మంచిన్నావా? సలి పెడుతుంది, మంచిగా నిండా కప్పుకుంది, నిండా వేసుకుంది. హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ అను. బాయ్ కాదు, ఇట్లా గీచేతండి. హాయ్ అను. హాయ్. వెళ్ళిపోయిండు అన్నయ్య. మా బాపమ్మకి చెప్పకుండా వచ్చినందుకు షాక్ అయింది. ఎప్పుడవుతుందో మంచిగా ఉంది కుల్ల, మంచిగా వస్తుంది. చూడు ఎంత మంచిగా కనబడుతుంది. బంగారు మనమరాలు తెచ్చింది అరిత మనమరాలు మా వద్ద తీసుకొచ్చింది. ఈ జాకెట్ అందుకే ఇడదది అన్నట్టు మంచి వేసుకొని తల్లి నా దగ్గరికి రావా అమ్మ? నేను ఎన్ని రోజుల తర్వాత వచ్చిన? నువ్వు రాని అక్కడ పోతే ఏమడినా మన కోసం తోటకూర ఫ్రై చేసి మీ అమ్మ నేను వచ్చేసరికంటే తోటకూర పప్పు వేడివేడా అన్న అయిందన్న. సో అట్లా మొత్తానికైతే రీచ్ అయిపోయినా. సిటీ నుంచి ఊరికి పోవడానికైతే 2 నుంచి 3 గంటలు అయితే పడుతుంది అనమాట. సో ఎంత తినేసిపోయినా కూడా మళ్ళీ ఆకలి అవుతుంది. అండ్ అందులోనూ అమ్మ దగ్గరికి పోతున్నామంటే ఇంకెక్కువ ఆకలి అవుతుంది కదా. సో నాకు ఇష్టమైన కర్రీస్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం ఒంట్లో బాగాలేదు, సర్ది అట్లా ఉన్నాయన్నమాట. సో అయినా కూడా కుమ్మేసినాను. కాకరకాయ సూపర్ అయిందమ్మా, సూపర్. కాకరకాయ పులుసు అట్లా మొత్తానికైతే కాకరకాయ పులుసుతో తినగానే మొత్తం
మొత్తం అంతా ఒంట్లో బాగాలేదంతా కూడా పోయినట్టు అనిపించింది. సో అట్లా సెట్ అయిపోయినా. మా బాపమ్మ అయితే చూడండి ఎంత మంచిగా అట్లా కూర్చొని సీరియల్ చూస్తుంది అనమాట. సో అట్లా 9:30 వరకు అయిపోయే వరకు అన్ని సీరియల్స్ కూడా చూస్తుంది. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయింది. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు మా వాళ్ళు. సో ఇంకా వంట అయితే చేయాలి. అండ్ ఇదైతే చింతకాయలు ఉడకబెడుతున్నా. చింతకాయ చారు అనేది కొత్త రోజు స్పెషల్ అన్నమాట. సో ఎంతమందికి తెలుసు ఈ కొత్త అనే ప్రాసెస్ అనేది అయితే చెప్పండి. సో తెలిసిన వాళ్ళకి ఇది ఏముంది అనిపిస్తుంది. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి కొన్ని పద్ధతులు తెలియవు. సో ఇదైతే నాకు చాలా ఇష్టమైన పద్ధతి కాబట్టి నేనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొన్ని కర్రీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. సో నేను లేచేసరికి అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా కుకింగ్ చేసి బియ్యం, కొత్త బియ్యం అయితే ఉంటాయి కదా. సో ముత్తైదువులు అందరూ వస్తారు, అందరు కలిసి కొట్నం పెట్టడం అనే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడైతే బ్రింజాల్ కర్రీ అయితే చేస్తున్నా. వంకాయ కూర, వంకాయ టమాటో కర్రీ అంటే ఇంకా కొత్త రోజు మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో మా అమ్మ అట్లా పూజ చేస్తూ ఉన్నది. సో అమ్మ పూజ కావాలంటే మినిమం 2 నుంచి 3 గంటలు అయితే పడుతుంది అనమాట. సో అందుకే వెయిట్ చేయలేక మేమైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం వంటలు చేయడం అని చెప్పేసి. సో అట్లా చింతకాయలు అయితే ఉడికిపోయినాయి. మా అమ్మ పూజ కూడా సగం కంప్లీట్ అయిపోయింది. సో అట్లా పొద్దున 6:30కే వంటలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో వంటలు అయితే అవుతున్నాయి. నేనైతే హాట్ వాటర్ తాగుతున్నా. ఏంటిది అయాన్, where are you? Come. Say hi. Hi. Say hi, Isha. Hi. Hi. ఏం చేస్తున్నారు మీరు ఇంత పొద్దున చల్లగా చలిగా? ఈరోజు చికెన్ ఎగ్ అని గుర్తు చేయొద్దురా. ఇషా ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ చేస్తున్నావా? ఇప్పుడు నేను ఏంది బ్రింజాల్ కర్రీ రెడీ. సో ఇక్కడ అయితే బీరకాయ కర్రీ, అట్లా సున్నం జాజు అయితే దానికి ఉయ్యాలి. అది తీసుకొస్తుంది. ఇదైతే రోలు నూకర. ఆ రెండింటి మధ్యలో పెట్టు సంచికి. లేపాలి రావాలా? సో అట్లా మొత్తానికి బ్రింజాల్ కర్రీ, వంకాయ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ చారు, చింతకాయల చారు. సో కొట్నం పెట్టే ప్రాసెస్ కోసం అయితే ఇది రోలుకు సున్నం జాజుతోని ఇట్లా మంచిగా అలంకరించుకోవాలి. సో పక్కనే ఉన్నది రోకలి అంటారు అనమాట. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటుంది. ఒక చిన్నది అయితే కొంచెం కనిపిస్తలేదు. సో లాస్ట్ వరకు అయితే దొరుకుతుందేమో చూడాలా. సో మొత్తానికి అయితే వాటిని అయితే ఇట్లా సున్నం జాజుతో అలంకరించి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. 1 గంట సేపు చేస్తుంది అనమాట మా అమ్మ పూజ. పొద్దున చీకటి ఉన్నప్పుడు 4ంటికేమో స్టార్ట్ అయింది పూజ. ఇంకా కూడా అవ్వలేదు. హాయ్ చెప్పే ఫ్రూటీ. ఏమో ఫ్రూటీ లాస్ట్ టైం బతుకమ్మ రోజు పరిచయం చేసినాను కదా. అదే మేము చేసుకున్నావు పౌడర్ గిట్లా. అబ్బాయి ఎంత మంచి పెట్టుకున్నావు బొట్టు. గుడ్ గర్ల్ ఇది. వావ్. మా అమ్మ వేసిన ముగ్గు లేచేసరికి అయితే ఇవన్నీ కూడా చేసేసింది. ఒకసారి చూసేయండి ఒక లుక్, ఎంత పీస్ఫుల్గా. ఫ్రూటీ పాప ఏ క్లాస్? థర్డ్ క్లాసా? గుడ్ గర్ల్. సో ఏ పండగ అయినా ఫస్ట్ చాయ్ తాగాల్సిందే అనమాట. సో
ఇట్స్ చాయ్ టైం. ఇట్లా పైన పోయేస్తా. అమ్మా బొడ్డు పెట్టడానికి పంచపాయలు నీ దగ్గర ఉంది కదమ్మా. అట్లా అయిపోయింది కొత్త కోసం. సో ఏ ప్రాసెస్ ఉంటుంది ఏంటిది కొత్త అని చెప్పేసి సో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. అండ్ ఈ ప్రాసెస్ మీకు తెలుసా, మీ సైడ్ ఉందా కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. హలో ఎంత బ్యూటిఫుల్ పీస్ఫుల్ ప్లేస్ అంటే అట్లా మేడ పైకి వచ్చినానమాట. సో మేము బంగ్లా మీదికి అంటాం తెలంగాణలో అయితే. సో కొంతమంది తెలియదు కాబట్టి మేడ పైకి అని చెప్తున్నాను అనమాట. ఎంత పీస్ఫుల్గా అంటే ఇంకా మంచిగానే ఉంది. 6:30 అవుతుంది, ఆల్మోస్ట్ 6:30 కాదు 7 అవుతుంది. అసలు 6కి అయితే చీకటికి ఉంది, అసలు వెలుగు కూడా రాలేదు. జస్ట్ ఇప్పుడిప్పుడే అట్లా తెల్లారింది. ఇంకా కూడా మంచు చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. ఒక్కసారి అయితే బ్యాక్ లుక్ చూపిస్తా. విలేజ్ అంతా కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో. సన్ అయితే మంచిగా వస్తున్నాడు. ఒకసారి పట్టుకుందాం మనం సన్ని మన వీడియోలో. ఓ యా, ఫైనల్గా క్యాచ్ చేసిన. సెట్ అవ్వట్లేదే. సో అట్లా మీ ఊరు కూడా ఇట్లనే ఉంటుందా, ఎట్లుంటుంది కామెంట్ చేయండి. మా ఊరు అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది, చల్లగా, అసలు ప్రశాంతంగా. ఎండాకాలం కూడా ఈ ఇల్లులు అనేటివి ఇట్లా ఉంటాయి కాబట్టి అంత వేడి కూడా కాదనమాట ఊళ్ళల్లో. సో కోతులు కూడా వస్తూ ఉన్నాయి పొద్దున్నే. సో కొన్ని కోతులను అయితే క్యాప్చర్ చేద్దాం ఈ వీడియోలో. ఒక్కసారి మా ఊరిని బ్యాక్ లుక్ అయితే చూసేయండి. సూర్యుడు అయితే అట్లా మా బంగ్లా మీదకి ఎక్కగానే పైకి వచ్చేసిండు అనమాట. అండ్ ఆరెంజ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు కదా. అండ్ విలేజ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అండ్ కోతులు అయితే అసలు 7 గంటలు అవుతుంది. సో కొంచెం లేట్గా వచ్చినాయి ఈరోజు, ఎందుకంటే కొంచెం చాలా ఎక్కువగానే ఉంది ఊర్లో. సో కనిపిస్తున్నాయా, అక్కడున్నాయి కోతులు అట్లా. సో ఇల్లులు అయితే ఇట్లుంటాయి కాబట్టి ఎండాకాలంలో కూడా మాకైతే ఎక్కువ వేడి అయితే కాదనమాట. సో ఊర్లలో ఇదైతే మా ఊరికి మెయిన్ గైను. సో ఊర్లోకి ఇటు నుంచి వస్తారు, అటు నుంచి కూడా ఇంకొక వే ఉంటుంది. సో అటు నుంచి వెళ్ళే వాళ్ళు అటు నుంచి వెళ్తారు. సో మెయిన్ గైను అనమాట. సో ఊరికి గైను ఇది. సో ఇది మా ఊరు. కోతులు అయితే కొంచెం ఎక్కువైపోతున్నాయి. సో కిందికి పోవాలి, ఎందుకంటే ఇక్కడ కోతులు కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. దగ్గరకు వచ్చేస్తాయి, పొమ్మంటే ఇంకా తొందరగా దగ్గరకు వచ్చేస్తాయి. నార్మల్గా బయట ఫారెస్ట్లలో ఉండేవి ఎట్లుంటాయి నాకు తెలియదు, కానీ ఊర్లలో మాత్రం పొమ్మంటే వస్తాయి అన్నమాట, పోవు. సో వాటిని పొమ్మని చెప్పకూడదు, సో మనమే దూరంగా ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇంక కిందికైతే పోవాలి. సూర్యకిరణాలు పడుతుంటే ఎంత గ్లోగా అనిపిస్తున్నాను కదా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇట్లాంటి పీస్ఫుల్నెస్ అయితే ఎక్కడ ఉండదని నేనైతే అనుకుంటా. ఇది మా ఊరు. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీలో ఉన్నంతసేపు తెలియలేదు ఇంత చలి, కానీ ఇక్కడ ఇంకెక్కువ ఉంది చలి. అండ్ చెట్లు అవంతా ఎక్కువగా ఉంటాయి కదా. అండ్ ఇమీడియట్గా 1 డే కూడా కాలేదు వచ్చి, కానీ కోల్డ్ అన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట. సో అంత సెన్సిటివ్ తయారైపోతున్నాం జనాలం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు అన్నీ కూడా కరోనా అది ఇది అంటున్నారు కదా, సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో అది ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న విలేజ్ ఫార్మాలిటీస్ అయితే మంచిగా అనిపిస్తాయి అనమాట. సో చూసి మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. వాడంతే మా అల్లుడు బంగారు కొండ. వాళ్ళ ఇంటి మీదకి ఎక్కుతుంది మాంకి, చూసావా? ఆ బంగ్లా మీదకి పోతుంది చూడు అక్కడ. ఇలా ఇండ్ల మీద మొత్తం తిరుగుతూ ఉంటాయి అన్నమాట కోతులు. అమ్మో అక్కడ చూడు, అక్కడ చూడాయని ఎంత మంచిగా కూర్చుని చలి పెడుతున్నట్టుంది పాపం. బ్లాంకెట్
సో ఇంకా ప్రాసెస్ మీకు అయితే చూపించాలంటే ఇంకా నేను కిందికి పోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. సో చేసేద్దాం. పూజ అయితే చేసేసింది మొత్తానికి 2-3 గంటల్లో. తయారైనవా? చలికి తయారై కూర్చున్నావా? గోలీలా గుల్లా అయిందా? ఇట్లా సున్నం జాజు గుల్లకి రోల్కి అంతేనా? చిన్న రోకలేదమ్మా, చిన్న రోకలి. సో అట్లా ప్రాసెస్ కోసం అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. కొట్నం పెట్టడానికైతే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసినాం అనమాట. సో ఇంకా మన వాళ్ళు ముత్తైదులు వస్తే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే స్కిప్ చేయకుండా చూసేది. చాయ్ టైం. సో ఏ పండుగ అయినా ఫస్ట్ చాయ్ తాగితే ఎనర్జీ వస్తుంది అనమాట. ఏమయ్యా అంతేనా? చాయ్ తాగడు. సో ఎక్కడికైనా పోతే అట్లా ఉంటుంది. థ్యాంక్స్ వదినా. అప్పుడే పొక్కి చల్లబెట్టే చిక్కటి చాయ్. ఏంటి ఇవన్నీ చీరలు అనుకుంటున్నారా? యాక్చువల్గా రీసెంట్గా మా అత్తమ్మ కొడుకు పెళ్ళి అయిందనమాట. సో అట్లా అందరికీ చీరలు తీసుకొచ్చింది. మేము పెళ్ళి రోజు హడావిడిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి రీసెంట్గా మా ఇంటికి అయితే వచ్చి నుండి అందరికీ తీసుకొచ్చింది అనమాట. ఇంత బిజీలో కూడా మా వాళ్ళు చూసారు కదా. సో చీరలు అయితే తీసి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట, ఎవరికి ఏ చీర కావాలని చెప్పేసి. అండ్ మొత్తం ఓపెన్ చేసి కూడా చూసినాం అనమాట. సో ఎంత బిజీ ఉన్నా సరే కానీ మన ఆడవాళ్ళకి ఎట్లా అంటే ఆ చీర అనేది ఇప్పి చూస్తేనే కదా మస్తు అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ ఏంటంటే ఎంత పని కంప్లీట్ చేసి పెట్టినా కూడా ఫైనల్గా ఒక్కటి తగ్గింది అన్నట్టుగా ఏదో ఒకటి తగ్గుతుంది అనమాట దానికి. సో అట్లా పూలు అయితే కట్టేసింది రోకలికి. ఇంకా మా వాళ్ళు రిలేటివ్స్ పెద్దమ్మలు వాళ్ళు వీళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వదినలు అందరూ వస్తున్నారు అనమాట. ఇంకా అన్నీ చేసినాం కానీ కాళ్ళకు పసుపు పెట్టుకోలేదని మా వదిన అయితే వచ్చి రాగానే ఫస్ట్ కాళ్ళకు పసుపు అయితే పెట్టింది. అండ్ ఇంకా ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉన్నారు. అట్లా మొత్తానికైతే మా వాళ్ళు అయితే వచ్చిర్రు. నేనేమనుకున్నా అంటే రారేమో అనుకున్నా, ఎందుకంటే అందరి ఇంట్లలో కూడా ఈరోజు కొత్త పండగ ఉందన్నమాట. సో ఒకరింటికి వచ్చేసరికి ఒకరింట్లో అయిపోతుంది కదా ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే టైమింగ్ ఉందన్నమాట. సో ఈ టైంలో చేసేయాలా అని చెప్పేసి ఆ రోజైతే టైం వచ్చింది. లాస్ట్ టైం రాఖీ పండగకి కదా అట్లా వచ్చినట్టు. సో అందుకని చెప్పేసి అందరు హడావిడిగా ఉన్నారు. సో నేను పిలిస్తే అయితే మా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సో ఒక్కసారి అట్లా పిలవగానే మా వాళ్ళందరూ కూడా వచ్చిరనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే కొత్త బియ్యంని అట్లా హారతి ఇంకా అన్నీ కూడా రెడీ చేసి పెట్టి రోకళ్ళు అన్నీ కూడా సున్నం జాజుతో ఇట్లా పూదిచ్చి పువ్వులు కట్టి ఇంకా కొత్త బియ్యాన్ని వదిన మరదలు వరుస అయ్యేటోళ్ళు ఇద్దరు కలిసి కూడా చూడండి ఇప్పుడు నేను ఏం ప్రాసెస్ చేస్తానో అట్లా చేయాలన్నమాట. సో అట్లా 5 సార్లు గుళ్ళలో నుంచి రోల్లో అయితే పోయాలన్నమాట. సో మా వాళ్ళు ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను మీకు మంచిగా దగ్గరుండి ప్రాసెస్ అయితే చూపించాలనుకున్నాను. సో మ్యాక్సిమం అయితే ట్రై చేసినాను. అండ్ ఇదైతే చాలామందికి తెలుసు అనుకుంటున్నా. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. సో అట్లా 5 సార్లు 2 చేతులు ఇద్దరం పట్టుకొని అట్లా 5 సార్లు రోల్లో పోయాలన్నమాట. అండ్ ఈ గుళ్ళలో ఉన్న బియ్యం అయితే 9 తవ్వల బియ్యం కొత్త బియ్యము, 1 తవ్వ పాత బియ్యం అనమాట. సో అట్లా రెండింటిని కూడా కలిపి అట్లా రోల్లో పోయాలన్నమాట. సో పోసిన తర్వాత అట్లా ఇంకా వేరే ఇద్దరు వదిన మద్దలు వరుస కానీ అక్క చెల్లెలు కాకుండా ఇంకా వేరే వరుసలు అయ్యేవాళ్ళు అట్లా ఇద్దరిద్దరు కలిసి బియ్యాన్ని అయితే అట్లా పోయాలన్నమాట. సో అట్లా 9 మంది అయ్యేలాగా బియ్యాన్ని పొయ్యాలి, తీయాలి కూడా దాంట్లో నుంచి. సో అట్లా ఇది కొత్త ప్రాసెస్ అనమాట. ఇట్లా చేసిన తర్వాత అట్లా అంతమంది పోసిన తర్వాత దాన్ని 2 రోకళ్ళు ఉంటాయి. సో యాక్చువల్గా 2 రోకలు అయితే దొరకలేదనమాట, ఇంకొకటి చిన్నది దొరికింది. సో వాటి రెండింటితోని ప్రాసెస్ చేసినాం అనమాట. సో మనకి ఏదైనా హడావిడిగా అప్పుడప్పుడే వెతికితే దొరకవు కదా. సో అట్లా మొత్తానికైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినాము. సో అట్లా బియ్యం పోసిన తర్వాత ఇంకా అందరూ కలిసి లాస్ట్కి రోల్లోని 2 రోళ్ళను కూడా పట్టుకొని ఇంకా దంచుతూ పాటలు పాడాలన్నమాట. సో అట్లా అద్భుతమైన పాటలు అయితే పాడతారు మా వాళ్ళు. మ్యూట్ చేయకుండా మీ అందరి కోసం అయితే వినిపిస్తున్నాయి, ఎందుకంటే చాలామందికి ఇట్లాంటి సాంగ్స్ అయితే
ఈ రోజుల్లో తెలియవు అండ్ కనుమరుగైపోతున్నాయి. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇట్లాంటి ఫార్మాలిటీస్ అండ్ అట్లాంటి సాంగ్స్ గురించి తెలుసుకోవడము. అండ్ దట్టు మా బాబమ్మ చెప్పినాను కదా 90 ఇయర్స్ దానికైతే, కాకపోతే అసలు దమ్ము వస్తున్నా కూడా ఆపకుండా వాడిందనమాట పాట. సో అట్లా మా వాళ్ళని అయితే ఇంకా అడిగితే వీళ్ళు కూడా పాటలు అయితే వాడారు. సో ఫైనల్గా నేను కూడా ఇంకోసారి పోసేసి అట్లా మొత్తానికైతే అందరం కలిసి ఇంకా బియ్యం దంచుతూ కొన్ని పాటలు అయితే వాడతారు. బియ్యం దంచడం అయిపోయిన తర్వాత హారతి ఉంటుంది, హారతి పాట కూడా ఉంటుంది అనమాట. సో అట్లా ఇది ఒక చిన్న ఫార్మాలిటీ అనమాట. సో ప్రతి రైతు కొత్త బియ్యం వచ్చిన తర్వాత ఆ కొత్త వడ్లది రాశి అని చెప్పేసి ఈ ప్రాసెస్ అయితే చేస్తారనమాట. సో చూసేయండి. చెడలంతా బూడి దంతరమ్మ, చెడలంతా బూడి దంతరమ్మ, మంచి మంచి పోయారమ్మ, మంచి పోయారమ్మ, మంచి ముతుకాలు. ఏం దీని వచ్చినారు, ఏమి దాగి వచ్చినారు, ఎందుకోసం అమ్మమ్మకు ఇంత దూపలు, ఎందుకోసం అమ్మమ్మకు ఇంత దూపలు. శవాలతో అమ్మమ్మది భోజనం, శవాలతో అమ్మమ్మది భోజనం. చెడలంతకు చచ్చిమర్చి రాదు నాడు చెడలంత గోడి రాసి పండు మొక్క వాడాలి పాట అవుతాను బంగారీ బొలుసుల్లా కొత్త కొత్త వాటు తెచ్చి కొట్టినామున పెట్టి, కొత్త వాటు తెచ్చి కొట్టినామున పెట్టి, రారమ్మ సెడలాల రత్నాలు నాదంచరమ్మ సెడలాల రత్నాలు రామాల చుర పెళ్లి లగ్గము ఎల్లుండి, రామాల చుర పెళ్లి లగ్గము ఎల్లుండి, పాత వాడ్లు తెచ్చి పందిట్లనోసి, పాత వాడ్లు తెచ్చి పందిట్లనోసి. 9 మంది అవుతాం. 5 times. ఎప్పుడు కొత్త గిట్లనే రావాలి, అందరి ఇళ్ళలో తినాలి. ఆడవిల్లో ఇట్లా కాదు. ఇక కొట్నం పెట్టడం అయిపోయింది, మళ్ళీ ఆ బియ్యాన్ని తీయాలి. తీస్తే 9 అవుతాం ఇప్పుడు. అట్లా కొట్నం పెట్టినాక మళ్ళీ బియ్యాన్ని కూడా మన గుళ్ళలో వేసుకొని హారతి అయితే ఇవ్వాలన్నమాట. సో హారతి సాంగ్ శ్రీ గణేశ దేవ నీకు నిక్షమంగళం, జాబు శేఖమము రోగు స్వామి మంగళం, ధరణి దోమ కొండలోన వరి బ్రహ్మ పాలదాసు కర్ణతో రక్షించు మమ్ము ధరణి అందున, శ్రీ గణేశ దేవ నీకు నిక్షమంగళం, జాబు శేఖమము రోగు స్వామి మంగళం, వెంకటేశ బ్రహ్మాడిక్కడించరాకు మా శంకు చక్ర గజాదారి శాపవరణ మంగళం, నీ సంతకు రాకున్న స్వామి నిత్యుడు మొక్కెదాము పాపాలు పారజూపు పద్మాది కుమారుషి కన్నులోనే ప్రపోషించి శ్రీకృష్ణ బాలక మేఘ అలసి వచ్చే గంగ బాగిటి చంద్ర బాగిటి, అలసి వచ్చిన దేవతలకు వరం ఇచ్చి మోక్షదాము గాలిమయ్య మురహరి వృక్షాసన మంగళం శ్రీకృష్ణ బాలక సాయ మంగళం శ్రీధార శూరక ఆరతి శ్రీవంజనయ లాస్ట్ కు ఆరతి
ఇది మొత్తం ప్రాసెస్ అయితే యాక్చువల్గా ఇంకా క్లియర్గా చూపిస్తుండే ఆగమాగం చేసిరన్నమాట. ఎందుకంటే అందరి ఇళ్ళలో కూడా ఈరోజు ఇదే పండుగ ఉంది కాబట్టి. సో అది కొత్త ప్రాసెస్. ఫైనల్గా ఇప్పటిదాకా ఫోటోగ్రఫీ చేసింది అనమాట. థ్యాంక్ యూ. సో ఇట్లా అది కొట్టడం ప్రాసెస్ అనమాట. ఏమేమి వంటలు చేసుకున్నాము అని చెప్పేసి చూపిస్తా. అట్లా కొట్నం అయిపోయిన తర్వాత రోల్లో బియ్యం ఉంచొద్దంట, ఒక 4-5 గింజలే ఉంచానట మా బాబమ్మ అయితే చెప్తుందనమాట. సో అట్లా మొత్తం అన్నీ కూడా గుళ్ళలోకి ఎత్తేసేయాలి. అండ్ కింద మనం దంచేటప్పుడు పడ్డ బియ్యాన్ని కూడా మొత్తం గుళ్ళలోకి అయితే వేయాలన్నమాట. సో అట్లా మా పక్కింటి ఆంటీ అయితే ఉంటారనమాట. సో ఆమె అయితే బియ్యాన్ని మొత్తం కూడా గుళ్ళలోకి ఎత్తేస్తుంది. సో అట్లా ఎత్తేసిన తర్వాత వీటిని ఇంకా రోజు వండుకొని తినొచ్చు. అండ్ ఎక్కువ మంది వచ్చేటోళ్ళు ఉంటే ఒక్కరోజు కూడా పెట్టేయచ్చు అనమాట. బియ్యం వండి అందరికీ భోజనాలు అయితే పెట్టాలి. గుడ్ జాబ్. లుక్ హియర్. వామ్మో పంతులే రోజు కుంకుమ వద్దురా నాన్న. సో ఇందాక కూరాడు అని చెప్పినాను కదా. సో ప్రతి ఇంట్లో గృహప్రవేశం అప్పుడైతే కూరాడు ఉంటుంది అనమాట. ఒకసారి జరుగుమా. ఇట్లా సున్నం బొట్లు అన్నీ పెట్టి మంచిగా కూరిచ్చి పువ్వులు కట్టి కొబ్బరికాయ అన్నీ అయితే కొట్టేసింది. సో ఇప్పుడు ఇక్కడ మనం వండిన కొత్త బియ్యం అండ్ వంటలన్నీ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. సో ఇక్కడ నైవేద్యం పెట్టింది అయితే నేను తింటాను అనమాట. సో దేవుని దగ్గర కూడా పెట్టాలి నైవేద్యం. సో 2 దగ్గరలో పెట్టాలి. సో అది ఇంటి యజమాని ఎవరైనా తినవచ్చు. అండ్ మనం తిన్న తర్వాత ఇంకా బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా. సో వాళ్ళందరూ తింటారు. ఇప్పుడే పొద్దున్న పొలంకి పోయి వచ్చిన ఒక మనిషిని చూపిస్తా. ఏం చేసేసిన అన్న పొలంకి పోయి? అరే ఏం చేసినావు చెప్పొచ్చు కదా. పొలంకి ఇప్పుడు ఎవరైనా దున్నుతారా? ఇప్పుడు ఎందుకు దున్నుతారు? తుకం చాలా సీరియస్గా ఉన్నాడు. తుకం ఫోటో కదా నువ్వు పెట్టింది. సో నేనైతే రిటర్న్లో పోయేటప్పుడు అయితే చూపిస్తాను మా ప్యాడీ. మా పొలంలో అయితే మొత్తం మొన్ననే కోసిరు కాబట్టి ఇంకా మొత్తం అంతా దున్నిరు అనమాట. సో దున్నినాక మళ్ళీ కేజీలు కొట్టి వాటర్ నింపి దాని తర్వాత నాట్లయితే వేస్తారు కదా. సో అట్లా అక్కడికైతే పోయి దున్నిపిచ్చి వచ్చిండంట మా అన్న. సో కౌలుకి ఇచ్చేసినాం ఆల్రెడీ. సో వాళ్ళు చేస్తూ ఉంటే చూసినట్టున్నాడు. సో అట్లా దగ్గర ఉంటే ఇంకా మన పొలంలో మనమే చేపించిన ఫీలింగ్ వస్తుంది కదా. సో అట్లా ఇంటికి అయితే వచ్చేసరికి ఇంకా మా బంగారు తల్లి మా ఇంటి ఆడపడుచు ఇప్పుడే లేచిందనమాట. గుడ్ మార్నింగ్. ఇప్పుడే జస్ట్ 8 o'clock అవుతుంది. మేమేమో 4కి లేచి అన్ని పనులు చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లేచింది నా కోడలు. హైదరాబాద్లో అయితే 10కి లేస్తా. ఇంకా కొంచెం తొందరగా లేచింది. చిన్నగా పెద్దగా లాగున్నాం కదా. కొత్త కోసం మా వంటలు అయితే రెడీ. వంకాయ టమాటో, బీరకాయ ఫ్రై, తోటకూర పప్పు, చింతకాయ చారు. ఒక్కసారి చింతకాయ చారుని అయితే కలుపుదాము. స్మెల్ అయితే అదిరిపోతుంది. సో ఇవి వంటలు. కొత్త బియ్యం అన్నం ఉడుకుతుంది. కొత్త అన్నం తొందరగా మెత్తగైపోతుంది అండ్ కింద అడగంటుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్లా ఇస్తారాకేసి పెడితే మంచిగా మెత్తగా అవ్వకుండా పలుకు ఉండకుండా మంచిగా ఉడుకుతుంది అని చెప్పేసి మా అమ్మ అయితే అట్లా పెడుతుంది అనమాట. సో ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటుర్రు. మా పాప ఎప్పుడు కూడా నా మీద కంప్లైంట్స్ చేయడమే అనమాట అలా మా అమ్మ దగ్గరికి పోతే. సో అట్లా ఇంకా కొద్దిసేపు అయితే ఫన్ ఎంజాయ్ చేసినాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి తినేసి. సో ఇంకా కూరాడుకు పెట్టడానికైతే ప్లేట్ తీసుకొని దానిపైన ఒక ఇస్తారాకు వేసి అన్నం అయితే పెడుతుంది అనమాట. సో అట్లా 5 సార్లు పెట్టి ఇంకా అన్ని కూరలు కూడా వేసి దేవునికి అండ్ కూరాడుకైతే పెట్టాలన్నమాట. సో మా అమ్మ అయితే అక్కడ సూర్యదేవునికి పెట్టడానికి కోసం ఒక చిన్న ప్లేట్లో పెడుతుంది. సో అట్లా అన్ని కూరలు కూడా వేయాలన్నమాట. సో వంకాయ కూర, బీరకాయ కూర, తోటకూర, చారు, చింతకాయ చారు అనేది ఇంకా కొత్త రోజు మెయిన్ అన్నమాట. ఇంకా సో అవన్నీ కలుపుకొని తింటే అద్దరిపోతుంది. సో ఫైనల్గా పెరుగు కంపల్సరీ అనమాట. ఎక్కడ కూడా నైవేద్యం పెట్టినా కూడా పెరుగు కంపల్సరీ కదా. సో అట్లా అన్నీ వేసి కొంచెం చక్కెర లేకపోతే స్వీట్ చేయాలి. యాక్చువల్గా ఈ రైస్ తోటే స్వీట్ కూడా చేయాలి. సో హడావిడిలో మేమైతే మర్చిపోయినాం. సో ఏ పండగ అయినా ఏదో ఒకటి మర్చిపోకపోతే ఆ పండగకి కిక్ ఉండదు అంటారు కదా. సో అట్లా
చక్కెర అయితే వేసేసి ఇంకా నైవేద్యం అయితే పెడుతుందన్నమాట. సో అట్లా కింద ఇది కూరాడు దగ్గర ఒక నైవేద్యం, ఇంకా దేవుడి దగ్గర ఒక నైవేద్యం పెట్టి ఇంకా నీళ్ళతోటి ఇట్లా చూపించేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయాలన్నమాట. సో ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి కోసం అని చెప్పేసి ఇంకా రెడీ చేస్తుంది. సో అట్లా ఎక్కడ పెట్టిన దేవుడి దగ్గర 5 సార్లు పెట్టాలన్నమాట అన్నం. అండ్ అన్ని కూరలు కూడా వేసేసి పెరుగు చక్కెర వేసి పెడితే దాన్ని నైవేద్యం అంటారు అనమాట. సో అట్లా మా కూరలు అయితే అద్దరిపోయినాయి. యాక్చువల్గా చాలా తక్కువ క్వాంటిటీలో చేసినాం, ఎందుకంటే అందరి ఇళ్ళల్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం వస్తే వస్తారు, లేకపోతే లేదు. అండ్ తక్కువ మంది వస్తారనమాట. అందుకని చెప్పేసి అన్ని వంటలు కూడా తక్కువ చేసినాం. అండ్ మేము కూడా ఉండట్లేదు, ఈ పండగ అయిపోగానే ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరిపోతాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో అయితే చేసినాము. సో అట్లా దేవుని దగ్గర కూర దగ్గర పెట్టేసి మంచిగా హారతి ఇచ్చి అగరబత్తీలు చూపించి, సో ఆల్రెడీ హారతి ఇచ్చేసింది కాబట్టి అగరబత్తీలు చూపించేసి ఒక 5 నిమిషాలు అయితే వదిలేయాలన్నమాట. సో వదిలేసి తర్వాత ఇంటి ఆడపడుచు అయితే కూరాడు దగ్గరది దేవుని దగ్గరది అయితే ఇంట్లో ఎవరైనా తినొచ్చు అనమాట. సో పెద్దవాళ్ళు. సో అట్లా మొత్తానికైతే ఇది కొత్త ప్రాసెస్. మీలో ఎవరికైనా ఈ కొత్త ప్రాసెస్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది ఎవ్రీ ఇయర్ అనమాట. కొత్త బియ్యం రాగానే కొత్త అనేది అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకోకపోతే అందరు కూడా మన ఇంటికి వచ్చి భోజనాలు చేస్తారు. అండ్ పెట్టుకున్నా కూడా నెక్స్ట్ సెకండ్ పూటకి అట్లా కూడా వచ్చి తింటారనమాట. సో అట్లా 5-10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి పొద్దున 9 o'clock అయింది అన్నమాట. అసలు నాకైతే కొత్త అన్నం ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ఈగర్గా ఉండే. సో మొత్తానికైతే అట్లా ఎంత అద్భుతంగా అంటే అసలు నాకు ఇంకా ఈ ప్రపంచంలో అన్ని ఫుడ్స్ కంటే కూడా కొత్త రోజు అన్నం అంటేనే చాలా ఇష్టం అన్నమాట. సో అట్లా ఇంకా 5 బుక్కలు అక్కడనే కూర్చొని తినాలన్నమాట. సో మొత్తం తిన్నా ప్రాబ్లం లేదు. సో అక్కడంతా కంఫర్ట్ ఉండదు కాబట్టి మినిమం 5 బుక్కలు అన్న తినేసి వచ్చి ఇంకా ఒక ప్లేస్లో కూర్చొని తినవచ్చు. సో ఇది మా ఇంట్లో కొత్త ప్రాసెస్. మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. సో చాలా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేసిన అనమాట. సో కొంతమంది అనుకుంటుండొచ్చు ఇదేంది కొత్త గురించి ఎవరికి తెలియదా అని చెప్పేసి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ చిన్న ఫార్మాలిటీస్ అనేటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలియజేయాలి అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నా. సో ఇట్లా అన్ని కూరలు కలుపుకొని కొత్త రోజు తింటే కమ్మ ఉంటుంది. సో ఎంతమంది ఇళ్ళల్లో ఇట్లా కొత్త అనే ప్రాసెస్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు అయితే ఉంటారు. కొత్తగా అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళకు ఇదేముంది అనిపిస్తుంది. సో అట్లా ఇది మా ఇంట్లో కొత్త ప్రాసెస్ అనమాట. సో నేనైతే ఇంకా అంత దూరం నుంచి అయినా వచ్చినాను, ఎందుకంటే నాకు కొత్త అన్నం అంటే మస్తు ఇష్టం. అట్లా నేనైతే తినడం స్టార్ట్ చేసేసిన. నేను తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెవరైనా తినొచ్చు. అండ్ బంధువులు ఎవరైనా వచ్చినా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా తినొచ్చు అనమాట. సో అట్లా మొత్తానికి అయితే నేను తినడం స్టార్ట్ చేసేసిన. ఇంకా ఒక్కొక్కరు అయితే మా వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతూ ఉన్నారు. సో ఎందుకంటే మినిమం 1 గంట సేపు తినాల్సిందే కొత్త రోజు, అట్లా ఉంటుంది అనమాట ఫుడ్. ఇంకా మా అన్న అయితే దేవుని దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. సో అట్లా అందరం కలిసి కొద్దిసేపు కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసినాం అనమాట. అండ్ మా అమ్మకి అయితే ఆ రోజు ఫాస్టింగ్. సో చాలా మిస్ అయింది మా అమ్మ అయితే కొత్త అన్నంని. కాకపోతే ఇంకా ఆ రోజు చాలా మంచి రోజు ఉందని చెప్పేసి పెట్టాల్సి వచ్చింది. సో అట్లా అన్ని రకాల కూరగాయలు వేసుకొని, చారు వేసుకొని, పెరిగేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఎంతమందికి కొత్త అన్నం అంటే తెలుసు, కొత్త అన్నం అంటే ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదైతే చాలా స్పెషల్, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, కొత్త అన్నం ఎల్లో కలర్లో వచ్చింది కదా, ఎందుకంటే మనం గౌరమ్మని చేస్తాం కదా కొట్నం పెట్టేటప్పుడు. నేను ఆ విషయం చూపించడం మర్చిపోయినా. సో ఆ గౌరమ్మను మనం కొంచెం పసుపు బొట్టులాగా పెట్టుకోవాలి. అండ్ కొంచెం గౌరమ్మని తీసి అయితే అన్నం ఉడికేటప్పుడు అయితే వేయాలన్నమాట. లేకపోతే నీళ్ళు మరిగేటప్పుడు కూడా వేయచ్చు. సో అట్లా వేసి ఇంకా ఎసరు వచ్చినప్పుడు ఆ బియ్యం అయితే వేసేసి అన్నం వండుతారు కదా. సో అట్లా ఆ గౌరమ్మని వేయడం వల్ల అన్నం అయితే ఎల్లో కలర్లో ఉంది. అండ్ చిన్న కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వేస్తారనమాట. ఈరోజు స్పెషల్ అది. సో అట్లా ఇది మా ఇంట్లో కొత్త ప్రాసెస్. ఇంకా మేమందరం కూడా ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకొని హ్యాపీగా 1 గంట సేపు అట్లా తిన్నాం అనమాట. సో ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఆకలి కాదు యాక్చువల్గా, అంత కడుపు నిండా తిన్నాము. కాకపోతే కొత్త అన్నము మళ్ళీ ఈవినింగ్ కూడా తింటేనే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఆ రోజు ఫాస్టింగ్ అనమాట. సో ఒక్కసారే తినాలి. సో అట్లా ఒక్కటేసారి కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఇంకా స్థిరంగా తినేసినాము. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ
మా బాపమ్మ కూడా మాతో పాటు జాయిన్ అయిపోయింది అనమాట. సో మాతోనే అట్లా కూర్చొని తినడం అని అంటే మా బాపమ్మకు ముచ్చట్లు పెట్టుకుంటూ, ఎందుకంటే అందరం పెద్దగా అయిపోయినాము, ఎవరి పనులలో వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇంత ఒకే దగ్గర కూర్చొని స్పెండ్ చేసేటంత టైం ఉండదు. ఏమైనా ఫంక్షన్లు అయినా కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, కానీ ఇట్లా కూర్చునే తినేటంత టైం అయితే ఉండదు కదా. సో అట్లా మా బాపమ్మ అయితే మస్తు హ్యాపీ ఫీల్ అయింది అనమాట, అందరం కలిసి ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చొని తింటే. సో అట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం కోరుకుంటారు, మన నుంచి ఒక 4-5 ముచ్చట్లు మాట్లాడితే బాగుంటుంది, మనమలైనా మనమరాళ్ళైనా అమ్మ వాళ్ళైనా కూడా అదే అనుకుంటారు కదా. సో అట్లా మేమైతే ఇంకా హ్యాపీగా తినేసినాము. అది మా కొత్త భోజనం అన్నమాట. ఇంకా వీడైతే నానమ్మ కూర్చి, నానమ్మ ఉందంటే నానమ్మనే తినిపించాలి, నానమ్మ దగ్గరే ఉండాలి, నానమ్మనే కొనిపియాలి అని చెప్పేసి చాలా ఎక్స్ట్రాలు చేస్తాడనమాట. సో అట్లా మొత్తానికైతే మా కొత్త అన్నం అయితే తినేసినాము. ఇంకా నేను ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియోలో అయితే చూపించినాను కదా, మా అమ్మ కోసం రోజు ఆవైతే వస్తుంది అనమాట ఇంటికి. ఒకవేళ గేట్ ఓపెన్ ఉంటే గేట్ లోపలికి కూడా వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో కొత్త రోజు వచ్చింది కదా, ఇంకా కొత్త అన్నం పెడదామని చెప్పేసి మా అమ్మ కొత్త అన్నం తీసుకొచ్చి దానికైతే పెట్టింది. మా ఇంటికి వస్తుంది అని చెప్పేసి సో కొత్త అన్నం తినడానికి వచ్చింది ఈరోజు. సో అట్లా తోకతో కొడితే చిన్నపిల్లలు కొంచెం భయపడేటి పిల్లలకైతే భయం పోతుంది అంటారు అనమాట. సో అందుకని చెప్పేసి ఈషా గో, అది కొడుతుంది, జస్ట్ అటు గో. అట్లా మేమందరం తినేసిన తర్వాత గెస్ట్ లాగా ఫస్ట్ గెస్ట్ లాగా వచ్చిందనమాట ఆవు. సో అది కూడా మంచిగా కొత్త అన్నం అయితే ఎంజాయ్ చేసేసింది. సో అట్లా ఇంకా అయిపోయిన తర్వాత మా బాపమ్మ దగ్గర అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన. చూడండి, ఒక మంచి పాట పాడేదన్న, పాట పాడు. పాట పాడాను, ఎప్పుడు పాడాను, ఏదన్నా నీకు ఏదొక్క పాట పాడు. నువ్వు తెలిసి అందరికి తెలిసే, నువ్వు మా దోస్తులందరికీ. జాజి బాతారు చక్కెర కొనేరు, చుట్టూ వనం పత్రిలుండు బైరయ్య, చుట్టూ వనం పత్రిలుండు బైరయ్య. కోరిన వారికి కొడుకులనిచ్చావు, అడిగిన వారికి అడిబిడ్డలనిచ్చావు. సంకల్ల బాలలయ్య ఓ బైరయ్య, నెత్తి మీద ములేలయ్య ఓ బైరయ్య, నీ దాకా వత్తుమయ్య ఓ బైరయ్య, నీ చావ చేతుమయ్య ఓ బైరయ్య, నీ పూజ చేతుమయ్య ఓ బైరయ్య. కష్టాలు వచ్చినాయి ఓ బైరయ్య, నీ తలం కచ్చినాము ఓ బైరయ్య. కాపాడరావయ్యా ఓ బైరయ్య, సాధించరావయ్యా ఓ బైరయ్య, పూజించరావయ్యా ఓ బైరయ్య. మంగళం ఇదిగో ఓ భైరవ స్వామి, నీకు మంగళం ఇదిగో. మంగళం మంగళం గంగతనేశ. అది భైరవ స్వామి పాట అన్నమాట. మా ఊర్లో కొత్త వాడ్లది రాసి, కొత్తగా ఈరోజు పాత వాడ్లది రాసి, పంది మొక్క వచ్చి చేసి మలిచి రాజునాలు మలిచి కుప్పబోచినారు, చేసి మలిచి రాజునాలు మలిచి కుప్పబోచినారు. చెడెలంత గూడి దంతరమ్మ, చెడెలంత గూడి దంతరమ్మ. దంచి చెడెలంత దాముగోని ఉన్నారు, దంచి చెడెలంత దాముగోని ఉన్నారు. ముంచి పోయారమ్మ మంచి ఉతుకాలు, ముంచి పోయారమ్మ మంచి ఉతుకాలు. ఏం తిని వచ్చినారు, ఏం లేగి వచ్చినారు, ఏం తిని వచ్చినారు, ఏం తాగి వచ్చినారు. ఎందుకోసమమ్మ మీకు ఇంత దుప్పలు, ఎందుకోసమమ్మ మీకు ఇంత దుప్పలు. చారడంత నేతి ఒట్టు చామకూర అన్నములు, చారడంత నేతి ఒట్టు చామకూర అన్నములు. శవాలతో అమ్మ. కొత్త పెట్టుకుంటే వాడాలి పాట. కొత్త పెట్టుకుంటే పాట పాడాలి. నీకు ఎంత ఏజ్ ఉంటుంది చెప్పు, నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఎన్నేళ్ళ ఏమో బిడ్డ, ఎన్నేళ్ళు అందాజు చెప్పు. అట్లా నన్ను కూడా మాట్లాడనీయకుండా అసలు దానికి వచ్చిన పాటలన్నీ కూడా పాడేసింది అనమాట. ఇంకా అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళే టైం అయితే దగ్గరకు వస్తుంది అనమాట. సో రెడీ అయిపోతున్నాం. సో మా తమ్మునికి అయితే పాప పుట్టిందనమాట. సో లాస్ట్ టైం అయితే చూసినాను కదా వచ్చినప్పుడు. సో అట్లా మా వదిన అయితే చూడలేదనమాట. సో మేమైతే పాపని చూడడానికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో అట్లా పాప దగ్గరికి వెళ్ళి చూసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలంటే హైదరాబాద్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. సో కొత్త నెక్స్ట్ డే వెళ్ళొద్దు అంటారు, ఇది ఒక చిన్న ఫార్మాలిటీ అనమాట. సో కొత్త రోజున వెళ్ళిపోవాలి, లేకపోతే 2 రోజుల తర్వాత నేను పోవాలి, కానీ కొత్త నెక్స్ట్ డే కొత్త తెల్లారైతే పోవద్దు అంటారంట. సో మా అమ్మ అయితే చెప్పింది అనమాట. సో అందుకని చెప్పేసి చిన్న విషయం షేర్ చేస్తున్నాను, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అట్లా మా తమ్ముని వాళ్ళ పాపను చూడడానికి అయితే వాళ్ళ ఇంటికి పోయినాం అనమాట. చిన్న పాప, ఇంకా 21 days
మొన్ననే అయినాయి అనుకుంటా 21 days. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి ఏం చట్నీ బిర్యానీ. సో బగారా రైస్ వేసుకునేటప్పుడు మనం బిర్యానీ ఎండిపోయిన బిర్యానీ వేస్తాం కదా, పచ్చి బిర్యానీ ఆకు అన్నమాట ఇది చెట్టు. సో చూద్దాం మన ఇంటి దగ్గర. అట్లా పోతా ఉన్నాం అనమాట మా వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటి కాడ ఎవరెవరు పెట్టారు, అందరు ఇంట్లో కొత్త. సో తినకున్నా సరే కానీ అట్లా పోయి అటెండ్ అయ్యేసి రావాలన్నమాట. వద్దా ఇప్పుడేమో ఎంత మధురమో వాడినావు కదా పాడు, ఎంత మధురమో వాడినావు కదా పాడు. ఎంత మధురము శ్రీరామ నీ నామ శరణం ఎంత మధురము. ఫుల్ అలసిపోయి కూర్చున్నాం అనమాట. వంటలు అయ్యి తిని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి వచ్చేసరికంటే ఇప్పుడు జస్ట్ 12:30, 1 కూడా అవుతలేదు. ఆఫ్టర్నూన్ ఇంత పెద్ద గ్లాసుల చాయ్ తీసుకొచ్చింది మా అమ్మ. అట్లా ఆల్ ప్యాకింగ్స్ డన్. ఇంకా బయలుదేరిపోయినాం. అట్లా ఏ అన్ననన్నా అట్లా చెల్లె బ్యాగులు మోస్తాడా, కానీ మా అన్న మోస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. కోడలు అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాము. వచ్చేటప్పుడేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, పోయేటప్పుడేమో బాధపడతారు. మా బాప మా ముఖం చూడాలి ఇంకా పోతున్నామని చెప్పేసి. అండ్ దట్టు మా అల్లుడైతే మా అమ్మకు బాగా అలవాటు అనమాట. సో వాడైతే అమ్మ రావాలి లేకపోతే అమ్మ దగ్గరనే ఉండాలి అనుకుంటాడు. సో అట్లా మొత్తానికైతే ఇంకా బయలుదేరిపోయినాం. సో ఆన్ ది వేళ పోతూ ఉంటే ఇంకా చేను వస్తుంది, అంటే మా పొలం. ఏం చేస్తావు? వినాయకుడు తయారు చేస్తాం. అట్లా ఇంకా రిటర్న్లో ఉన్నాం అనమాట ఇంటికి. మా పొలం అయితే మంచిగా దున్నిర్రు. సో దున్నిన తర్వాత ఫుల్గా నీళ్ళు అయితే నింపి నాట్లు అయితే వేస్తారనమాట. సో తుకం అట్లా లాస్ట్ మడిలో వేసినారు, గ్రీన్గా కనిపిస్తుంది కదా. సో ఆ తుకంని ఈ నీళ్ళన్నీ నింపేసి మంచిగా నాట్లు అయితే వేస్తారనమాట. సో ఒక్కసారి మా పొలంని బ్యాక్ వ్యూలో చూపిస్తా. ఇట్లా పొలం ఒకసారి కోసేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఎలుగడేస్తారన్నమాట. సో మళ్ళీ తర్వాత మంచిగా దున్నేసి పొలం అయితే నాట్లు అయితే వేస్తారనమాట. పొలం అంటారు కదా, వరి వేస్తుందని. సో ఇట్లా మొత్తం అయితే దున్నేసినాము. నాట్లు వేయడానికి ముందుగా తెలంగాణ సైడ్ అయితే ఒక చిన్న మడిని సెలెక్ట్ చేసుకొని దాన్ని మంచిగా దున్ని దాంట్లో వడ్లు అయితే చల్లుతారు. సో అట్లా చల్లిన తర్వాత దాంట్లోకి ఇట్లా మొలకలు అయితే వస్తాయి అన్నమాట. సో అట్లా మొత్తానికి ఎంత బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా మొలకలు అయితే. సో ఈ నారుని మొత్తం కూడా మంచిగా దున్నిన తర్వాత నాట్లు అయితే వేస్తారు. ఇట్లా దగ్గర దగ్గర 1 o'clock అట్లా అవుతుంది. అంత ఎండ కూడా లేదు, ప్రశాంతంగా ఉంది. సో నెక్స్ట్ సారీ ఇవి నాట్లు వేసినాక మళ్ళీ వస్తా చూపిస్తా. మా అన్న దగ్గరుండి వేయించిండు అనమాట ఇది తుకం. సో అట్లా నెక్స్ట్ సో అట్లా అమ్మమ్మ వాళ్ళ ఊరు దిగకుండా వెళ్ళిపోతుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఎల్లమ్మ తల్లి గుడి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళు గరుగులు మీ అమ్మమ్మ వాళ్ళు. బాయ్ బాయ్ గర్గు. బాయ్. అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు.
సో అట్లా మొత్తానికైతే ఇంటికి దగ్గరలో ఉన్నామన్నమాట. సో టోటల్గా ఇది ఇట్స్ ఆల్ అబౌట్ కొత్త వ్లాగ్ అనమాట. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో మన ఛానల్లో మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతాయి అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ పక్కనే కూడా నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని కొడితే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.